అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? గుడ్ మార్నింగ్. ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనము. భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరం అవుదురు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు భయపడకు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీవు అనేకుల శత్రువుల మధ్య నువ్వు ఉంటున్నావు కావచ్చు, వారనే సూటిపోటి మాటలకు నువ్వు బాధపడుతున్నావేమో. ఆ శత్రువులు నీ కుటుంబీకులేమో, నీ స్నేహితులేమో, నీ బంధువులేమో, నీ కులపోళ్ళేమో, నీ రూమ్మేట్స్ ఏమో, వాళ్ళు ఎవరైనా సరే వారి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారిని దేవుడు దూరం చేస్తాడట. బాధించే వారు నీకు దూరం అవుతురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక నీకు వారి వేధింపులు నీకు ఉండవు, వారి బాధలు నీకు ఉండవు. శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికులు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నీ ప్రేమిడులను నాయన వాక్యం ద్వారా ఆదరించండి, మీ ఆశీర్వాదంతో నింపండి. శత్రువుల నుండి విడిపించు, బాధించే వారి నుండి విడిపించు, శాశ్వతంగా దూరపరచు. వారి సూటిపోటి మాటల నుండి, నిందల నుండి, అవమానం నుండి విడిపించు. నీ బిడ్డలకు రక్షణ కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.